నిజంగా ఒక రిలేషన్‌కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ, నేను నా రిలేషన్ వదులుకోను అని ఒక మంచి కారణం వెతుక్కుంటారు. కానీ వద్దు అనుకుంటే ఏదో ఒక చెడ్డ కారణం చెప్పి అదే రిలేషన్ నుండి తప్పుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్ రూల్ ద వరల్డ్ భాగంగా నా సెకండ్ వీడియో ఈజ్ ఎక్సెల్ ట్రిక్స్ పార్ట్ 2. మీరు ఎక్సెల్ పార్ట్ 1 వీడియో చూడనట్లయితే ప్రక్కన ఉన్న ఐ బటన్లో ఉంచాను. మీరు ఐ బటన్ క్లిక్ చేసి చూడవచ్చు. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇందులో నా మొదటి ట్రిక్ చూడండి. ఇక్కడ ఈచ్ పేజ్ హెడ్డింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పేజీని ప్రింట్ తీయాలనుకుంటున్నారు. దట్ ఈజ్ హ్యూజ్ డేటా, బట్ హెడ్డింగ్ అనేది ఒకటే. సో మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ పీ, మీకు తెలిసే ఉంటుంది. కంట్రోల్ పీ షార్ట్ కట్ ఈజ్ ప్రింట్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఈ డేటా అయితే కనిపిస్తుంది అండ్ గో టు సెకండ్ పేజ్. నేను సెకండ్ పేజ్ వెళ్ళినప్పటికీ నాకు హెడ్డింగ్ అయితే ఇక్కడ కనబడట్లేదు. సో ఇలాగ 1, 2 నుంచి 10 వరకు పేజెస్ ఉన్నాయనుకోండి, మీ హెడ్డింగ్స్ కనబడవు. సో ఆ హెడ్డింగ్స్ ప్రతి ఈచ్ పేజ్కి రావాలి అంటే చూడండి, ఇక్కడ గో టు పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రింట్ టైటిల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెకండ్ వన్ రోస్ టు రిపీట్ ద టాప్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఏ హెడ్డింగ్స్ కావాలో వాటిని క్లిక్ చేసుకోవాలి. చూడండి, రో మొత్తం నేను క్లిక్ చేశాను, ప్లస్ ఓకే. ఇప్పుడు అగైన్ నేను కంట్రోల్ పీ అని ఇస్తున్నాను. ఓకే, కంట్రోల్ పీ ఇచ్చిన తర్వాత గో టు సెకండ్ షీట్. సెకండ్ షీట్లో కూడా నాకు హెడ్డింగ్ అయితే వచ్చింది. ఇలాగా మీకు ఎన్ని షీట్లు ఉంటే అన్ని షీట్లో మీ హెడ్డింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, ద నెక్స్ట్ కీజ్ వ్యూ గ్రిడ్ లైన్. చూడండి, మనకి ఎక్సెల్ డిఫాల్ట్ ఈ పైన సెల్స్లో మనకి మొత్తం లైన్లో కనిపిస్తున్నాయి. ఆ లైన్లో కాకుండా ఓన్లీ మనకి ప్లెయిన్గా రావాలి. ప్లెయిన్గా రావాలంటే దాని షార్ట్ కట్ చూడండి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి, టోటల్గా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ అయిపోయి నీట్గా కనిపిస్తుంది. అంటే మనం ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే అది నీట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటమ్స్ అండ్ యూనిట్స్ని ఒక స్మాల్ గ్రాఫ్ వేసి చూపిస్తాను. అది ఎంత నీట్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. గో టు కాలమ్స్, 3D కాలం. ఓకే, దీన్ని డ్రాగ్ డౌన్ చేసుకుని ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో. బ్యాక్గ్రౌండ్ వైట్ అండ్ దిస్ ఇస్ ద డేటా అండ్ దిస్ ఇస్ ద గ్రాఫ్. మీకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. ద నెక్స్ట్ కీజ్ హైపర్ సేమ్ షీట్, హైపర్ లింక్ సేమ్ షీట్. చాలామందికి హైపర్ లింక్ అనేది వేరే దగ్గర పెడతారు, లేదంటే వేరే షీట్లలో కానీ వేరే ఎక్సెల్లో కానీ పెడతారు. బట్ హైపర్ లింక్ అనేది సేమ్ షీట్లో ఒక పర్టికులర్ సెల్లో పెట్టడం అనేది తెలియదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ హైపర్ లింక్ అని ఇచ్చాను. హైపర్ లింక్ ఏమిద్దాం, ఇక్కడ చూడండి వెస్టర్న్ ఉంది కదా, ఈ వెస్టర్న్ దానికి నేను ఇక్కడ హైపర్ లింక్ ఇస్తాను. ఓకే, ఇక్కడ నేను వెస్టర్న్ పెట్టుకున్నాను. ఇచ్చిన తర్వాత దీనికి నేను హైపర్ లింక్ గివ్ రైట్ క్లిక్. ఓకే, హైపర్ లింక్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెకండ్ వన్ తీసుకోవాలి మీరు. ఈ రోలో లింక్ టు ఉన్న రోలో పేజ్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళి మనం ఏ షీట్లో ఉన్నప్పుడు హైపర్ సేమ్ షీట్లో ఉన్నాం, థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్ క్లిక్ చేసాం. మనకు ఇప్పుడు ఏం కావాలి, ఈ వెస్ట్లో నుంచి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 56 యూనిట్స్ అని కావాలి. ఆ సెల్ని నేను హైపర్ లింక్ పెట్టుకోవాలి. సో ఇక్కడ అది ఎలా ఉంది, 56 ఏ రోలో ఉంది, ఈ కోలంలో ఉంది అండ్ 6 రోలో ఉంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను ఈ అండ్ 6. ఓకే, క్లిక్ ఓకే. హైపర్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను వెస్ట్ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, డైరెక్ట్గా 56 వరకు వెళ్ళిపోతుంది. చూసారా, వెళ్ళిందా? ఓకే, ద నెక్స్ట్ కీజ్ టెక్స్ట్ నెంబర్స్. టెక్స్ట్ నెంబర్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫస్ట్ ఆల్వేస్ సమ్ నెంబర్స్ 00తో స్టార్ట్ అవుతాయి. సో 00 1 2 5 6 సంథింగ్ నెంబర్ అనేది నేను ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు చూడండి ఎలా కనిపిస్తుందంటే జీరోస్ అనేవి మిస్ అయిపోతాయి. ఇప్పుడు ఆ జీరోస్ మనకి కావాలి చూపించాలి అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ 4 దగ్గరికి వెళ్ళి ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్ ఇచ్చి అప్పుడు జీరోలు పెట్టండి. పెట్టిన తర్వాత టోటల్గా జీరోస్ అనేవి కనిపిస్తాయి. దాన్నే టెక్స్ట్ కన్వర్షన్ అంటారు, లేదా ఈ స్మాల్ కామెంట్ అంటారు. చూడండి, ఈ స్మాల్ కామెంట్ని మనం పెట్టడం అంటారు. ఇప్పుడు అలాగే ఈ టోటల్ అన్నింటికి ఒకేసారి టెక్స్ట్ ఇవ్వాలంటే చూడండి ఎలా చూస్తున్నాను. ఫస్ట్ మీరు డేటా ట్యాబ్లోకి వెళ్ళి వెళ్ళిన టెక్స్ట్ కాలమ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గో టు నెక్స్ట్ బటన్ అండ్ అగైన్ నెక్స్ట్ బటన్ అండ్ టెక్స్ట్ అని క్లిక్ చేసి ఫినిష్ అని ఇవ్వండి. ఫినిష్ చూడండి, టోటల్గా మనవి టెక్స్ట్లోకి మారిపోయాయి. ఇప్పుడు మనకి టెక్స్ట్ వద్దు, సేమ్ మళ్ళీ నెంబర్ కన్వర్ట్ అవ్వాలి అంటే వెరీ సింపుల్. దీన్ని స్మాల్ ట్యాగ్ అంటారు, స్మార్ట్ ట్యాగ్ అంటారు. ఈ స్మార్ట్ ట్యాగ్ని క్లిక్ చేసి కన్వర్ట్ టు నెంబర్ అని క్లిక్ చేసినట్లయితే
ఆటోమేటిక్గా మీరు నెంబర్లోకి వస్తారు. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ సింగిల్ రో. ఐ మీన్ ఒక ఫుల్ వర్డ్ ఉంది, నాది యూనివర్సల్ టాపిక్స్ ఉన్నది. యూనివర్సల్ టాపిక్స్ అని కనిపిస్తుంది కదా, దీని టాపిక్స్ అనేది నా సెకండ్ లైన్లో రావాలి. అంటే ఇన్ ద సేమ్ సెల్లోనే సెకండ్ రోలోకి రావాలి, సెకండ్ లైన్లోకి రావాలి. దానికి వెరీ సింపుల్. చూడండి, నేను టీ పక్కకి వెళ్ళి ఆల్ట్ ఎంటర్ అని క్లిక్ చేశాను. ఓకే, చూడండి 2 లైన్లు ఓన్లీ ఒకే సెల్లో వచ్చింది. దాని షార్ట్కట్ కీజ్ ఆల్ట్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ షార్ట్ లెవెల్. ఇక్కడ చూడండి, నాదైతే ఈ డేటా ఉంది. ఈ డేటా మొత్తం నేను షార్టింగ్ పెట్టుకోవాలి. ఎలా షార్ట్ పెట్టాలంటే గో టు షార్ట్లోకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ నుంచి A to Z అసెండింగ్ ఉంది, అసెండింగ్ ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ నేను ఐటెంని కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలనుకోండి, ఇక్కడ యాడ్ లెవెల్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు నేమ్ ఐటెంని ఇచ్చి ప్రెస్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అది అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది, తర్వాత ఐటెం అనేది అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. మళ్ళీ మీకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ డిలీట్ లెవెల్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు అవసరం లేనివి పోతాయి. సో ఆ విధంగా మీరు ఎన్నిసార్లైనా ఎన్ని కాలమ్స్ అయినా మీరు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని ఈజీగా మీ డేటాని ఒక స్ట్రీమ్ లైన్లోకి తెచ్చుకోవచ్చు. ద నెక్స్ట్ ఈజ్ క్లిప్ బోర్డ్. ఈ క్లిప్ బోర్డ్ అవసరం అయితే చాలా ఉందండి. ఈ క్లిప్ బోర్డ్ అవసరం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ క్లిప్ బోర్డ్ అనేది హోమ్ బటన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్మాల్ యారో కీ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది. ఈ క్లిప్ బోర్డ్ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు యూనివర్సల్ టాపిక్స్ ఉన్నది, నేను కంట్రోల్ కాపీ అనుకుంటాను, ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడెక్కడో ఏదో సెల్లో నేను పేస్ట్ చేసుకున్నాను. సేమ్ యూనివర్సల్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి సైడ్లో ఈ క్లిప్ బోర్డ్లో యాడ్ అయిపోతుంది. మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. సో ఎవ్రీ టైం కూడా మీరు పైకి వెళ్ళి కాపీ చేసుకొని మళ్ళీ కిందకి ఎక్కడికో వచ్చి పేస్ట్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఏ సెల్లో కావాలో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సల్ టాపిక్స్ అని క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడ మీకు కావాలనుకుంటే యూనివర్సల్ టాపిక్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు క్లిప్ బోర్డ్ అనేది చాలా ఈజీగా యూజ్ అవుతుంది. మీరు దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది. ద నెక్స్ట్ ఈజ్ యాడ్ 5. చూడండి, యాడ్ 5 అంటే ఇక్కడ నా టోటల్ కాలమ్స్ అయితే ఉన్నది, నేను అది పక్క కాలంలో వేసుకుంటున్నాను. ఓకే, పక్క కాలంలో పెట్టుకున్నాను. ఈ ప్రతి టోటల్కి నాకు 5 రూపీస్ అనేది యాడ్ అవ్వాలి. దాన్ని ఏ విధంగా ఎట్ ఏ టైం యాడ్ చేయాలో చూద్దాం. సింగిల్గా మనం యాడ్ చేయడం అనేది కష్టం. సో ఒకేసారి ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నేను చూడండి కంట్రోల్ 5ని నేను కంట్రోల్ కాపీ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఎక్కడికి కావాలి, ఇక్కడికి కావాలి, ఎంతవరకు కావాలి, ఈ కాలం కావాలి, ఆ కాలం అంతా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్, సబ్ట్రాక్ట్స్, మల్టీప్లై, డివైడ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అని క్లిక్ చేసుకున్నాను, ప్లస్ ఓకే. చూడండి, అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా 5 అనేది యాడ్ అయిపోయింది. సో మీరు ఏదన్నా ఒక 5 కానీ 10 కానీ మీకు కావాల్సిన కాలంలో మైనస్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మల్టిప్లై చేసుకోవాలన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ కంట్రోల్ పాయింట్. ఈ కంట్రోల్ పాయింట్ ఏంటంటే చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హ్యూజ్ డేటా ఉంది. ఆ హ్యూజ్ డేటా మొత్తం నేను సెలెక్ట్ చేసుకున్నాను. పైన అసలు ఎలా ఉంది ఏంటి అని చూడడానికి మీరు ఏం చేస్తారంటే స్క్రోల్ బార్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, పైకి కిందకి చూడడానికి. అలా కాకుండా ఓన్లీ మనం పైకి చూడాలంటే కంట్రోల్ డాట్ అదే క్లిక్ చేస్తే కిందకు వచ్చాను, మళ్ళీ కంట్రోల్ డాట్ క్లిక్ చేస్తే పైకి వెళ్ళాను. ఈ విధంగా మీరు ఎంత హ్యూజ్ డేటా అయినా సరే మీరు కంట్రోల్ పాయింట్ని క్లిక్ చేసుకున్నట్లయితే లెఫ్ట్, రైట్, డౌన్ మొత్తం అన్ని రకంగా మీరు ఈజీగా చూసుకోవచ్చు. ద నెక్స్ట్ ఈజ్ సమ్ ఇఫ్. ఈ సమ్ ఇఫ్ ప్రత్యేకత ఏంటో చూద్దామండి. యాక్చువల్లీ సమ్ ఇఫ్ ఫస్ట్ మీకు సమ్ ఇఫ్ అనేది మీకు ఫార్ములా మీరు చేయాలంటే సమ్ ఇఫ్ అనేది అసలు మర్చిపోండి, ఓన్లీ సమ్ ఇఫ్స్ మాత్రమే యూజ్ చేయాలి. సమ్ ఇఫ్ అనేది ఎందుకు పనిచేయదు, సమ్ ఇఫ్ వాడాల్సి వచ్చినా సరే మీరు సమ్ ఇఫ్స్ వాడచ్చు. ఓకే, ఇప్పుడు ఆ సమ్ ఇఫ్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి అడుగుతుంది, నాకు ఇక్కడ సమ్ రేంజ్ అడుగుతుంది, నువ్వు ఏ సమ్ రేంజ్ కావాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఆ సమ్ రేంజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత F4 మీకు తెలిసే ఉంటుంది, అది టోటల్గా లాక్ అవుతుంది. కామా, మళ్ళీ నెక్స్ట్ బోల్డ్లోకి వెళ్ళింది, ఈ క్రైటీరియా రేంజ్ అని అడుగుతుంది. ఈ క్రైటీరియా రేంజ్ అంటున్నది ఇది రీజియన్. ఓకే, అగైన్ F4 కామా. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రైటీరియా 1 అడుగుతుంది, ఏ క్రైటీరియా కావాలి, నాకు ఈస్ట్ క్రైటీరియా కావాలి. సో క్లోజ్ ద బ్రాకెట్, ప్రెస్ ఎంటర్. చూడండి టోటల్గా నాకు సమ్ ఇఫ్లో ఈస్ట్ అనే రీజియన్లో నాకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుందని ఈజీగా కనబడింది. ఫ్రెండ్స్, ఎక్సెల్ పార్ట్ 3 వీడియోలో ట్రిక్స్ కాకుండా ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే చెప్తాను. సో డోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్.